మార్కాపురం జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ పిలుపు మేరకు వివిధ బ్యాంకుల సిబ్బంది విధులను బహిష్కరించి వారు నిరసన తెలిపారు. వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తుర్లపాడు రోడ్లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద నిర్వహించిన ఈ ఆందోళనకు ఏఐటీసీ సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. అధిక పని ఒత్తిడి వల్ల బ్యాంకు ఉద్యోగులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి వారానికి 2 రోజులు సెలవు ప్రకటించాలని కోరారు. ఈరోజు పని వారం బ్యాంకు ఉద్యోగులకు ఒక రకంగా కేవలం బయట సమాజంలో 8 గంటల డ్యూటీ ఉంది. కానీ ఇక్కడ బ్యాంకు ఉద్యోగులు నిరంతరం అనుక్షణం మనోవేదంతో అనేక రకాల కొత్త రకాల జబ్బులతో అల్లాడిపోతున్నారు. ఎట్లా ఉందంటే, ఎంత దారుణంగా ఉందంటే, బ్యాంకు ఉద్యోగం అంటే ఈరోజు పెళ్లి కూడా కాని పరిస్థితి, అంత హరాస్మెంట్ ఈ రోజు జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలేమో నరేంద్ర మోడీ గారు అయితే చంద్రబాబు పొద్దున్న లేస్తే డిజిటల్ అంటున్నారు. డిజిటల్ వ్యవస్థ పెరిగితే పని భారం తగ్గాల, కానీ ఈ రోజు వ్యతిరేకంగా ఉంది. డిజిటల్ వ్యవస్థ పెరిగిన తర్వాత పని భారం పెరిగింది కార్మికులకు. గతంలో డిజిటల్ కంప్యూటర్ గా పెరిగిన తర్వాత పని ఉండదు, తక్కువ ఉంటుంది అన్నారు. కానీ ఈ రోజు కారణం ఈ రోజు ఉద్యోగులు పూర్తి చేయకపోవడం, అట్లాగే బ్యాంకు ఉద్యోగులను మెచ్చు చేయడం. మాకు శనివారం సెలవులు కావాలని కోరుకుంటున్నాము. కానీ మాకు మాట ఇచ్చి కేవలం 2వ శనివారం 4వ శనివారం మాత్రమే ఇచ్చారు. తర్వాత 90 రోజుల్లో మా డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి ఐబీఏ తరఫున 2024లో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి ఆ డిమాండ్లన్నీ వెళ్ళాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఆర్థిక శాఖ దగ్గర ఈ పెండింగ్ లో ఉన్నాయి. మా డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు, కానీ గవర్నమెంట్ మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది. ప్రస్తుతము ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ, అలాగే